నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ ఓటమికి కారణమైనటువంటి విషయాలపై దృష్టి సారించింది. సో ఎన్నికలకు ముందు ఏదైతే తెలంగాణలో 6 నెలలకు ముందే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాము, ఇక జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఏదైతే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందో, సో ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా 6 నెలల ముందు నుంచి పూర్తి స్థాయిలో ప్రభావితం చూపాయి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గతంలో అయితే తెలంగాణ సెంటిమెంట్తో అయితే పూర్తి స్థాయిలో 20 సంవత్సరాల పాటు ప్రజల్లోకి చేరువైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాలపై దృష్టి చేసి ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని ఒక నిశ్చయం చేసుకొని తెలంగాణపై దృష్టి పెట్టకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ఇలాంటి రాష్ట్రాలపై రాజకీయాల్లో విస్తృతం చేయాలి అని చెప్పేసి ఆ పార్టీ విస్తృతం చేయాలని చెప్పేసి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలే కొంత పార్టీ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పేసి కొంతమంది పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వ్యక్తపడుతున్నటువంటి పరిస్థితి. సో దీనితో పాటు ప్రధానంగా ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు కూడా ప్రధానంగా దీన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఎన్ని సంవత్సరాలుగా తెలంగాణ సెంటిమెంట్ వాడుకున్నటువంటి కేసీఆర్ ఇక తెలంగాణలో అధికారం వచ్చాం కాబట్టి మనము జాతీయ రాజకీయం వెళ్ళాడు, తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త బీఆర్ఎస్ రాష్ట్ర సమితిగా మార్చారు కాబట్టి ఇక తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు అనే ఒక భావాన్ని కూడా ప్రజల్లోకి తీవ్రస్థాయిలో తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓటమికి ప్రధాన కారణంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటమికి సంబంధించి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం స్టేషన్ కన్పూర్ నుంచి గెలిపిన కడియం శ్రీహరి కొంత సంచలనాన్ని డిమాండ్ చేశారు. సో తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల్లోకి తమదైన ముద్ర వేసుకున్నటువంటి పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపింది అని చెప్పేసి కూడా ఈయన యొక్క తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. సో ఏదైతే ఈ మేరకు కేటీఆర్ కూడా ముందు ఒక డిమాండ్ ఉంచారు, ప్రస్తుతం బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మారిస్తేనే ప్రజల్లో మళ్ళీ పార్టీ పట్ల కొంత సానుభూతి పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత ఆయన తన యొక్క భావాన్ని వ్యక్తం చేశారు. ఈ యొక్క సెంటిమెంట్ కూడా మళ్ళీ వర్కౌట్ అవి రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణానికి కొంత కృషి చేస్తుంది అని కొంత వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. సో టీఆర్ఎస్లో ఉన్నటువంటి అటాచ్మెంట్ అదేవిధంగా సెంటిమెంట్ బీఆర్ఎస్గా పేరు మారడంతో పూర్తి స్థాయిలో అది పోయింది గ్రామ స్థాయి నుంచి కూడా అని చెప్పేసి కొంత ఆయన బహిరంగంగా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ఈ అంశంపై కూడా ఫోకస్ పెట్టి వెంటనే కూడా బీఆర్ఎస్ని తిరిగి టీఆర్ఎస్గా మార్చే విషయంలో కూడా పునరాలోచించాలి అని చెప్పేసి కేటీఆర్ని కడియం శ్రీహరి కోరారు. సో పార్టీ మారడంతో కొంత పార్టీ మార్పుతో కనీసం పార్టీ పేరు మార్పుతో 1 నుంచి 2% ఓట్లు పార్టీకి పడలేదని చెప్పేసి ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని చెప్పేసి కార్యకర్తలు నాయకులే కాకుండా మెజారిటీ సంబంధించి ప్రజలు కూడా అభిప్రాయపడ్డారు. ఈ పార్టీ మార్పు సబబు కాదని, అయినా కూడా అధిష్టానం పట్టించుకోకుండా ఆ పార్టీ మార్పు పేరు మార్చింది. సో టీఆర్ఎస్ పేరిట ఉన్నటువంటి తిరిగి పేరు మార్చి కొంత ప్రకటిస్తే మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలి అని చెప్పేసి కడియం కొంత పార్టీ నేతలకు కూడా కోరినటువంటి పరిస్థితి. సో ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలనే డిమాండ్ కూడా వస్తుండడంతో అధినేత కేసీఆర్ నిర్ణయంపై కొంత ఉత్కంఠత నెలకొంది. అయితే నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీ కోసం టీఆర్ఎస్ పేరు స్థానంలో కొంత బీఆర్ఎస్ పార్టీగా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల్లో ఫలించలేదు కాబట్టి తిరిగి తమ సొంత పార్టీ ఏదైతే ఉందో తిరిగి బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఫలించే అవకాశం ఉంది. ప్రజలకు ఏదైతే టీఆర్ఎస్తో ఉన్నటువంటి అనుబంధం, టీఆర్ఎస్ పార్టీ పేరుతో ఉన్నటువంటి అనుబంధం బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత అది పూర్తి స్థాయిలో పోయింది అని అభిప్రాయం అయితే కడియం శ్రీహరి వ్యక్తం చేశారు. సో రానున్న రోజుల్లో ఒకవేళ పార్టీ పేరు మార్పు జరగనుందా అనే అంశం అయితే మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే హ్యాష్ ట్యాగ్.